వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ పాయింట్. అధికార వైసీపీలో మార్పులు చేర్పులు అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కొందరు సిట్టింగ్లను మార్చిన వైసీపీ అధిష్టానం మూడో జాబితాలో మరికొందరికి మొండి చేయి చూపనుంది. కొన్ని ప్రాంతాల్లో సిట్టింగ్లను కాదని కొత్త వారికి ఛాన్స్ ఇస్తోంది. ఇంతకీ మూడో జాబితాలో మూడేదెవరికి? వైసీపీ వర్గాల్లో కొనసాగుతోన్న తీవ్ర చర్చ ఇది. అసమ్మతి నేతలు ఏం చేయబోతున్నారు? తాడేపల్లి నుంచి పిలుపు వస్తేనే ఆ ఎమ్మెల్యేలకు సీటుపై డౌట్ పట్టుకుంటోంది. సీటు లేకపోవడమో సీటు మారడమో పక్కాగా కనిపిస్తోంది. ఇప్పటికే 2 జాబితాలు సిద్ధం కాగా 3వ జాబితాపై తీవ్ర కసరత్తు కొనసాగుతోంది. 3వ జాబితాలో మరో 10 చోట్ల అభ్యర్థులను మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నందికొట్కూరు, ఆలూరు, కర్నూలు, సింగనమల, గూడూరు, చోడవరం, చింతలపూడి, పెందుర్తి, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చబోతున్నారని సమాచారం. 3వ జాబితాలో 2 మంత్రులు గుమ్మనూరు జయరాం, తానేటి వనిత పేర్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్, సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీషాలకు సీటు డౌట్ అన్న ప్రచారం కొనసాగుతోంది. మొత్తానికి మొదటి 2 జాబితాల నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యేలకు ఈసారి పిలుపు రావచ్చన్న ప్రచారం ఉంది. దీంతో తాడేపల్లి నుంచి ఎవరికి ఫోన్ వస్తుందోనన్న ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది. ఇలా ఒకవైపు ఎమ్మెల్యేల మార్పు చేర్పులపై జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తుంటే సీటు దక్కని వారిలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసమ్మతి అధికార వైకాపాలో కాకరేపుతోంది. ఆ పార్టీ అధినాయకత్వంపై ఎంపీలు, ఎమ్మెల్యేల ధిక్కార గళం మరింత బలం పుంజుకుంటోంది. వైఎస్ కుటుంబాన్ని నమ్మితే గొంతు కోస్తారా, మీకో దండం అంటూ సీఎం బంగ్లా వైపు తిరిగి సెల్యూట్ చేసి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వెళ్లిపోయారు. అవమానాలను దిగమింగుకుని వెళుతున్న రాయదుర్గం, కళ్యాణదుర్గంలోనూ నేను, నా భార్య పోటీ చేసి తీరతాం అంటూ జగన్కు సవాల్ విసిరారు. ఇక మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ప్రతిపక్ష పార్టీ నేతలను నీచంగా తిడితేనే టిక్కెట్ ఇస్తామంటే నాకు అవసరం లేదని పార్టీ అధిష్టానానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఇంతకాలం ముఖ్యమంత్రి కాదు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి నేతల ముందు కూడా గట్టిగా మాట్లాడలేని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి ముందే కుండబద్దలు కొడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఇల్లిల్లు తిరిగాం, మీరు చెప్పిందల్లా చేశాం, అయినా ఇప్పుడు మా పనితీరు బాగోలేదంటూ టిక్కెట్లు ఇవ్వకపోతే ఎలా అని కొందరు నేరుగా ముఖ్యమంత్రిని, మరికొందరు పార్టీ పెద్దలను నిలదీస్తున్నారు. మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని, మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది. నా సొంత ఊరు కళ్యాణదుర్గం, ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. రాయదుర్గం నుంచి కూడా, కళ్యాణదుర్గం నుంచి కూడా మా కుటుంబం నుంచి ఎక్కడి నుంచి అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాము, లేదా ఇండిపెండెంట్గా కానీ పోటీ చేస్తామని మీ అందరికీ కూడా తెలియ. ప్రకాశం జిల్లా దరిసిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ స్థానంలో ఈసారి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టిక్కెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దాంతో వేణుగోపాల్ సీఎంను కలిసి మాట్లాడారు. 2-3 నియోజకవర్గాల ప్రతిపాదనలను సీఎం ఆయన ముందు పెట్టారు. అందుకు ఎమ్మెల్యే కూడా తన ప్రతిపాదనలను సీఎం ముందు పెట్టారన్న ప్రచారం సాగుతోంది. తన ప్రతిపాదనలపై సీఎం ఆలోచిస్తే తాను సీఎం ప్రతిపాదనలపై ఆలోచిస్తానని చెప్పినట్లు సమాచారం. నాకు టిక్కెట్ ఇవ్వకపోతే అప్పుడు ఆలోచిస్తా అని బయటకొచ్చాక మీడియాకు ఆయన వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యనని ప్రకటించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబును ముఖ్యమంత్రి పిలిపించుకుని మాట్లాడారు. మీరు మళ్లీ ఆలోచించండి, టిక్కెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని సీఎం ఆయనకు చెప్పారు.
ముఖ్యమంత్రి నిర్ణయానికి బద్ధుడినై ఉంటానని చెప్పిన ఎమ్మెల్యే అదే సమయంలో తనకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని, వాటిపై తగిన సమయంలో స్పందిస్తానని బాంబు పేల్చారు. ఆయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వైసీపీ అధినాయకత్వం ఐప్యాక్ సర్వేలపై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులిస్తే ఐప్యాక్ వాళ్లు సర్వే ఫలితాలు తారుమారు చేస్తారని వివరించారు. ఈసారి ఎన్నికల్లో తనకు అవకాశం లేదని, పోతలపట్టు టిక్కెట్టు ఆశించవద్దని ముఖ్యమంత్రి చెప్పడం బాధ కలిగించిందని ఎంఎస్ బాబు అన్నారు. పోతలపట్టు నియోజకవర్గం కోసం ఎంతో పాటుపడ్డానని, కానీ తనకు టిక్కెట్టు నిరాకరించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. టిక్కెట్ల అంశంలో వైసీపీలో దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు. దళితులు అడిగేవారే కానీ ఎదిరించి పోరాడలేని వారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్నా వారిని మాత్రం మార్చడం లేదని ఆరోపించారు. సర్వేలో తనపై వ్యతిరేకత ఉందన్న విషయం వెల్లడైందంటున్నారు. తనపై ఏం వ్యతిరేకత ఉందో, చేసిన తప్పేంటో పార్టీ నాయకత్వం తెలియజేయాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సర్వే బాగలేదు, కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నది చెప్పినారు. వ్యతిరేకం అనేది మీరు తెలియజేయండి. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పినానే తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. జస్ట్ 5 ఏళ్ళు మేము కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలి. ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మన మీద వ్యతిరేక ఏమున్నది నాకు అర్థం కలదు. చేసుకుంటారు వ్యతిరేక లేని వాళ్ళకి మీద దళితుల మీద ఎంత మృదు చేయలేదు కరెక్ట్ కాదు. అది దళితులేను, మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు మీరు? దళితులు అంటారు కదా, దళితులకు ఏమి న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను. అయితే అంతకుముందు ఎంఎస్ బాబు అధిష్టానంపై ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో జగన్పైనే అసంతృప్తి ఉందన్నట్లు మాట్లాడారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలిచి మాట్లాడిన తర్వాత ఎంఎస్ బాబు కొంత మెత్తబడి మాట్లాడటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇలా ఉంటే ఒక ఎంపీ హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రి బంధువైన ఒక మాజీ మంత్రిని కలిశారని, తన టిక్కెట్ విషయంలో ఆ మాజీ మంత్రి కూడా కొంత అసంతృప్తితో ఉన్నారని వార్తలొచ్చాయి. ఆయన్ను కలిసిన ఎంపీ కూడా తన టిక్కెట్ విషయంలో ఆగ్రహంతో ఉన్నారని, ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి రాజకీయ భవిష్యత్తుపై చర్చించుకున్నట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీ తరపున తాను, తన కుమారుడు ఎంపీలుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఆ ఎంపీ చెప్పడంతో అందుకు ఆ మాజీ మంత్రి కూడా తన టిక్కెట్ విషయం తేలకపోతే తాను అదే దారిలో వస్తానని చెప్పినట్లు తెలిసింది. వైసీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన రాజ్యసభ సభ్యుడొకరు ఇప్పుడు లోక్సభకు పోటీ చేయటానికి సిద్ధమయ్యారు. అయితే 3 అసెంబ్లీ స్థానాల్లో ఆయన అడిగిన మార్పులు చేసేందుకు సీఎం అంగీకరించలేదు. దీనిపై ఆయన ప్రత్యామ్నాయ మార్గం చూస్తున్నారని, ఒకవేళ ఆయన వస్తానంటే తాను తప్పుకుని ఆయనకు అవకాశం ఇస్తానని మాజీ మంత్రిని కలిసిన ఎంపీ చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా వార్తలొచ్చాయో లేదో ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. టీడీపీ నేతలతో తాను టచ్లో ఉన్నాననే వార్తలు నిజం కాదని అన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు తాను జగన్తోనే ఉంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాను వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని తెలిపారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. విలువల కోసమే మంత్రి పదవిని కూడా వదులుకున్నానని, జగన్ వెంట నడిచానని అన్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగానే ఎమ్మెల్యే స్థానాలను మారుస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ జగన్కు, పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఈసారి ఒంగోలు నుంచి కాకుండా గిద్దలూరు నుంచి పోటీ చెయ్యాలని జగన్ చెప్పడంతో బాలినేని తీవ్ర అసంతృప్తికి గురయ్యారని చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలినేని పార్టీ మారుతున్నారన్న ప్రచారం సాగింది. తాజాగా ఏపీ కాంగ్రెసు బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించే యోచనలో కాంగ్రెస్ నేతలు ఉండడంతో అసంతృప్త వైసీపీ నేతలంతా ఆ పార్టీలో చేరే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే అధికార పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ వ్యూహం ఏ మేరకు ఫలితాలనిస్తుందనే చర్చ జోరందుకుంది. ఎన్నికల వేళ ప్రతిపక్ష తెలుగుదేశం పరిస్థితి ఏంటి? అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీ అధినేత ఏం చేయబోతున్నారు? ఎంపీ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారా? ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయం తీసుకుంటానని చంద్రబాబు ఎందుకన్నారు? జనసేనతో పొత్తులో ఆ పార్టీ పోటీ చేసే సీట్లను తేల్చేశారా? ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో అధికార వైసీపీ జోరు పెంచి మార్పులు చేర్పులు చేస్తుంటే ఇటు విపక్ష తెలుగుదేశం కూడా ఒకవైపు ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళుతూ అభ్యర్థుల విషయంలో ఆచీతూచీ నిర్ణయాలు తీసుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అన్ని జిల్లాల్లో తిరుగుతూ అభ్యర్థుల విషయంలో ఒక నిశ్చయానికొస్తున్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయానికి ప్రాధాన్యమిస్తున్నారు. మరోవైపు సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఈసారి వెనుకబడిన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే యోచనలో టీడీపీ ఉంది. చిరకాలంగా తమకు వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు వీలైనన్ని ఎక్కువ స్థానాలు కేటాయించేలా పార్టీ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈసారి ఎక్కువ టిక్కెట్లు బీసీలకు ఇచ్చే యోచనలో ఉంది. లోక్సభ అభ్యర్థులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాదాపుగా ఒక స్పష్టతకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలను మార్చటం లాంటి ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించే లోక్సభ స్థానాలు ఇతర సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. జనసేనకు కేటాయించే లోక్సభ స్థానాలు కోస్తా జిల్లాల్లోనే ఉండబోతున్నాయి. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి సామాజిక సమీకరణాల ఆధారంగా మిత్రపక్షానికి సీట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు, ఆ పార్టీ అధినేత ఎన్ని అసెంబ్లీ సీట్లు, ఎన్ని లోక్సభ సీట్లు అడుగుతున్నారు అన్న దాని మీద ఒక క్లారిటీ లేకపోయినా ఇంకా సమయం ఉండడంతో ఆచీతూచీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలెవరైనా తమ వైపుకు వస్తారన్న ఆలోచన కూడా తెలుగుదేశం చేస్తోంది. తెలుగుదేశం అధినేత కొన్ని స్థానాలకు ఎవరూ ఊహించని అభ్యర్థుల్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. విజయవాడ లోక్సభ టిక్కెట్ ప్రస్తుత ఎంపీ కేశినేని నానికి బదులు ఆయన సోదరుడు చిన్నీకి ఇస్తున్నట్లు ఇప్పటికే సంకేతాలు పంపింది. అధికారికంగా ప్రకటించకపోయినా విజయవాడ లోక్సభ అభ్యర్థిగా కేశినేని చిన్నీని దాదాపు ఖరారు చేసింది. తిరువూరు ఘటన నేపథ్యంలో కేశినేని నానికి టిక్కెట్ ఇవ్వడం లేదని చంద్రబాబు తేల్చి చెప్పి షాక్ ఇచ్చారు. పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ల నారాయణ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నెట్టెం రఘురాములను నాని వద్దకు పంపించి టిక్కెట్టు లేదన్న అంశాన్ని సున్నితంగా చెప్పేశారు. దాంతో నాని కూడా పార్టీకి లోక్సభ సభ్యత్వానికి రాజీనామాకు సిద్ధమయ్యారు. గోదావరి జిల్లాల్లోనూ సమావేశాలు త్వరలో ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ నిశ్చయించారు. రాజమహేంద్రవరం, భీమవరం నగరాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక లోక్సభ స్థానంలో ఖచ్చితంగా జనసేన పోటీ చేసే ఆస్కారం ఉండడంతో లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరితో పవన్ కళ్యాణ్ కూలంకుషంగా చర్చిస్తున్నారు. శాసనసభ సీట్ల సర్దుబాటును దృష్టిలో పెట్టుకునే కాకుండా ఏ లోక్సభ స్థానంలో గెలిచే అవకాశం ఉందనే కోణంలోనూ ఈ సందర్భంగా ఆయన పరిశీలిస్తున్నారు.
మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందన్న విషయాన్ని తనతో సహా ప్రజల్నే అడిగి తెలుసుకుంటానని కనిగిరి సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చేస్తున్న అభ్యర్థుల మార్పులు చేర్పుల విషయంపైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యేల మార్పు జరుగుతుందన్నారు. ప్రశ్నించిన అందరిపైన జగన్ కేసులు పెట్టిస్తున్నారు. ఓటమి భయంతో ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. ఎర్రగొండపాలెంలో చొక్కా విప్పుకుని తిరిగిన మంత్రి అక్కడ పనికిరారని ఇప్పుడు కొండపికి పంపారు. అక్కడ పనికిరాకుంటే ఇక్కడెలా పనికొస్తారు అని చంద్రబాబు ప్రశ్నించారు. మన ఇంట్లో చెత్తను చెత్తకుండీలో కాకుండా వేరే వారి ఇంట్లో వేస్తామా అన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు పోటీ చెయ్యలేనని చేతులెత్తేశారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి పత్తా లేరు. జిల్లాకు పెద్దన్నగా ఆ పార్టీ నాయకులు పిలుచుకునే వ్యక్తి స్థానికంగా లేకుండా ఎక్కడో తిరుగుతున్నాడు అని ఎద్దేవా చేశారు. నన్ను, లోకేష్ను, పవన్ కళ్యాణ్ను తిట్టాలని తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్ లక్ష్యాలు పెట్టారు. తిట్టనోళ్లకు టిక్కెట్లు లేవట. ఇదేం రాజకీయం? ఇలాంటి వ్యక్తిని సైకో అని కాకుండా ఇంకేమనాలి అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులపై ఐవీఆర్ సర్వే చేయిస్తున్నామని, తనతో పాటు ప్రతి ఒక్కరిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా సమర్థులైన నాయకులు వస్తారన్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనకు వైసీపీలో పరిణామాలు కొరుకుడు పడట్లేదు. వైసీపీలో భారీగా అభ్యర్థుల మార్పులు చేర్పులు జరుగుతున్నా ఆ పార్టీలో పెద్దగా అలజడి లేకపోవడం వాటిని అయోమయంలో పడేస్తోంది. ఇప్పటికే మొదటి 2 జాబితాల్లో 38 మంది ఇన్ఛార్జీలను మార్చగా 3వ జాబితా కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా మార్పులు చేర్పులు 50కి చేరుతున్నాయి. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున చేపట్టిన అభ్యర్థుల మార్పులు చేర్పులతో సీటు దక్కని అసంతృప్త నేతలంతా తమ వైపు క్యూ కడతారని టీడీపీ, జనసేన ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా ఒకరిద్దరు మినహా ఎవ్వరూ అటువైపు అడుగులు వెయ్యకపోవడమే వారికి మింగుడుపడటం లేదు. ఇది వాల్టి బర్నింగ్ పాయింట్. స్టే ట్యూన్ టు BRK న్యూస్.